మేషరాశికి సప్తమ స్థానంలోకి రవి శుక్రుల కలయిక ప్రారంభమవుతుంది. మరి రవి శుక్రుల కలయిక సప్తమంలో అంత మంచిదేం కాదు. ఎందుకంటే రాశ్యాతు రవి పంచమ స్థానానికి అధిపతి. ఈ పంచమ స్థానాధిపతి సప్తమంలో నీచ, మళ్ళీ మేషరాశిని చూడడం. అలాగే ఈ శుక్రుడు రవి కలయిక కూడా అంత మంచిదేం కాదు. దీనివల్ల ఇంట్లో గొడవలు, చికాకులు, మనస్పర్ధలు, వ్యాపారంలో ఎదుటి వాళ్ళు అంటే వ్యాపారంలో మీ పక్క వాళ్ళు ఎదుటి వాళ్ళతో గొడవలు, మనస్పర్ధలు. మేషరాశి వారికి ఏలినాటి శని దోషము, దాంతోపాటు ఈ రవి శుక్రుల దోషం కూడా ఈ నవంబర్ నెలలో వస్తోంది. తద్వారా మేషరాశి వారికి ఏమిటయా ఇబ్బంది అంటే ఇంట్లో చికాకులు, లేదా బయట వ్యాపార స్థలంలో ఇబ్బందులు, అలాగే ఏలినాటి శని దోషము వాళ్ళని ఇబ్బంది పెట్టడం. ఈ నెల చాలా బాగుంది అనడానికి లేదు. ఎందుకంటే అష్టమ స్థానంలో బుధుడు, కుజుడు సంచారం జరుగుతుంది, పంచమ కేతువు. అయితే ఒకటి రాహుగ్రహము లాభంలో ఉంది, అదొక్కటే. గురువు కూడా అంత బలంగా ఏం లేడు చాట్లో, అంటే గోచార ఫలితంలో. గురువు కర్కాటకంలో ఉన్న చతుర్థ స్థానమే. ఎక్కువగా చదువుకునే వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు. ఈ ఉద్యోగం చేసే వాళ్ళకి, వ్యాపారం చేసే వాళ్ళకు ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం, లేదా వ్యాపార స్థలంలో, లేదా ఉద్యోగం చేసే ఆఫీస్లో పక్క వాళ్ళతో ఎదుటి వాళ్ళతో మనస్పర్ధలు, చికాకులు క్లియర్గా తెలుస్తున్నాయి. ఇక మిగతా విషయాల్లో లోన్లు రావడము, లేదంటే ఆర్థిక ఇబ్బందులు, ఇవన్నీ చూసుకుంటే ఒకటి లోన్లు వచ్చే అవకాశం ఉంది మేషరాశి వారికి. రెండోది ఆర్థిక సమస్యలు ఈ నెల తగ్గుతాయంటే వ్యయంలో శని దోషం ఉంది కదా. ఆ వ్యయంలో ఉన్న శని ఎఫెక్టు కొంత ఆర్థికంగా డబ్బు వచ్చినా, చేతికి ఈ నెల డబ్బు వచ్చినా ఖర్చు అయిపోవడం జరుగుతూ ఉంటుంది. అష్టమ స్థానంలో బుధుడు, ఈ తృతీయ షష్టాధిపతి అష్టమంలో ఉండడం ఓకే, మీకేం పెద్ద అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. ఎందుకంటే అష్టమాధిపతి, రాశ్యాధిపతి అష్టమంలోనే ఉంటాడు కాబట్టి అనారోగ్య సమస్యలు తగ్గుతాయి మేషరాశి వారికి. ఆరోగ్యం ఈ నెల బాగానే ఉంటుంది. చదువు కూడా పర్వాలేదు. చతుర్థంలో గురువు ఉచ్చస్థితి. చతుర్థం అంత బలము ఇవ్వకపోయినా ఉచ్చస్థితిలో ఉండడం వల్ల కొంత పర్వాలేదు. ఎక్కువగా వ్యాపారం చేసే వాళ్ళకు, ఉద్యోగం చేసే వాళ్ళకు మనశ్శాంతి ఉండదు. మేషరాశి వారు ప్రతిరోజు శివాష్టోత్రం చదువుకోవాలి, లేదా వినాలి. అది మాత్రం కంపల్సరీ నవంబర్ నెల మొత్తం. అలాగే ఏదైనా ఒక ఆదివారం రోజు తలస్నానం చేసి ఖచ్చితంగా ఒక 1/2 కేజీ పంచదార, 1/2 కేజీ గోధుమ పిండి దానం చేయండి దగ్గరలో ఉన్న శివాలయంలో. ఈ పరిహారం చేసుకుంటే ఈ నెల మీకు గొడవలు లేకుండా, మనస్పర్ధలు లేకుండా, ఇంట్లో కానీ, ఆఫీస్లో కానీ, వ్యాపారం దగ్గర కానీ ఖచ్చితంగా మీకు ఇబ్బందులు అయితే రాకుండా ఆ పరమేశ్వర అనుగ్రహం మిమ్మల్ని కాపాడుతుంది. ఏమండి, ఎంత పెద్ద గ్రహదోషమైనా భగవత్ అనుగ్రహం లేనంతసేపే, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఒకటి 1/2 కేజీ పంచదార, 1/2 కేజీ గోధుమ పిండి దానం చేయాలి శివాలయంలో. ఏదైనా ఒక ఆదివారం తలస్నానం చేసి చేయాలి. అలాగే ఈ ప్రతిరోజు శివాష్టోత్రం చదువుకోవాలి. ఒకవేళ మేషరాశి వాళ్ళ కోసం వాళ్ళ భార్య కానీ, తల్లి కానీ, తండ్రి కానీ చేయొచ్చు.